ఒకవైపు ఉద్యోగాల్లో కోత, జాబ్ ఉన్నా ఎప్పుడు పోతుందోనన్న భయం, మరోవైపు కొత్త అవకాశాలు లేవు. పైగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటూ ట్రంప్ హుకుం. అమెరికాలో మనవారి పరిస్థితి కష్టంగా మారింది. ఒక డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న జాబ్స్ రావడం లేదు. దీంతో వీసా పొడిగింపు కోసం 2వ డిగ్రీ చేయాల్సి వస్తోంది. అయితే మనవారికి అమెరికాలో డోర్స్ మూసేస్తే ఎవరికి నష్టం? వలసల దేశం అమెరికా సలసలలాడిపోతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు, కంపెనీల్లో ఉద్యోగుల కోత దెబ్బకు అగ్రరాజ్యంలో మన వాళ్లు అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది. 6 నెలల క్రితం ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై అక్కడి అధికారులు నిఘా పెంచారు. దీంతో చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే ఎక్కడ పట్టుబడతామేమోనని మానేశారు. పాకెట్ మనీ ఖర్చులు కూడా సంపాదించుకోలేక నెల నెల ఇండియా నుంచే పంపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత అక్కడ ఉద్యోగం రాకపోతే అధికారులు పట్టుకుని ఇండియాకు తిరిగి పంపేస్తారనే ఆందోళన ఎక్కువైంది. అలా వచ్చేస్తే చదువు కోసం తీసుకున్న బ్యాంకు రుణం చెల్లింపు తల్లిదండ్రులకు కష్టంగా మారింది. అందుకే ఏదో ఒకటి చేసి అమెరికాలోనే ఉండిపోవాలనుకుంటున్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం రాకపోతే ఏం చెయ్యాలనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అమెరికాలోనే కొనసాగాలంటే అమెరికా చట్టాల ప్రకారం స్టూడెంట్ వీసా మరికొంతకాలం పొడిగించుకోవాలి లేదా ఉద్యోగం సాధించాలి. ఈ నేపథ్యంలో మరో ఎంఎస్ డిగ్రీ లేదా పీహెచ్డీలో చేరటానికి ఎక్కువ మంది తిరిగి ఇక్కడే ఉంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. పీహెచ్డీలో సీటు సంపాదించి చేరితే స్టూడెంట్ వీసాకు మరో 5 ఏళ్లు పొడిగింపు వస్తుందని దానికే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లే వారికి F1 పేరుతో విద్యార్థి వీసా ఇస్తారు. దీని గరిష్ట పరిమితి 5 ఏళ్లు ఉన్నా మాస్టర్స్ పూర్తయ్యాక అంటే 2 ఏళ్ల తర్వాత ఉద్యోగం రాకపోతే 60 రోజుల మించి ఉండటానికి వీల్లేదు. ఈలోగా వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం స్టెమ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో చేరొచ్చు. ఇలా ఏడాది చొప్పున 3 ఏళ్ల పాటు వీసా గడువు పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకుని H1B వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఓపీటీ విధానం చెల్లదని ట్రంప్ ప్రభుత్వం చెబుతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అందువల్లే ఉద్యోగం రాని వాళ్లు F1 వీసా పొడిగింపునకు తిరిగి కోర్సుల్లో చేరుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం H1B వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ పొడిగింపు రాకపోతే వెంటనే అక్కడే ఏదైనా యూనివర్సిటీలో పీహెచ్డీ లేదా మరో ఎంఎస్ డిగ్రీలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగం పోతే వెంటనే ఏదో కోర్సులో చేరాలి, లేకపోతే అధికారులు పట్టుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కించేస్తారు. దీంతో అమెరికాలోని మన వాళ్లు డబుల్ డిగ్రీల్లో చేరిపోతున్నారు. కేవలం వీసా పొడిగింపు రాదేమోనన్న భయంతో చదువుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు. మళ్లీ అమెరికా రావాలంటే ఉద్యోగం, వీసా స్టాంపింగ్ కష్టమవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా 2వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వీసా, పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేయనున్నారు. అమెరికా ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా వ్యవస్థలో మార్పులు చేయనుంది. పౌరసత్వం కోసం నిర్వహించే పరీక్షలను మరింత క్లిష్టంగా మార్చాలనే యోచనలో ఉంది. భారతీయులను కాదని అమెరికన్లకే కొలువుల్లో పట్టం కట్టాలని ట్రంప్ టెక్ దిగ్గజ సంస్థలను కోరారు. విద్యార్థులకు చదువు పూర్తయ్యాక ఇచ్చే ఓపీటీ విధానాన్ని ఎత్తేనున్నారని సమాచారం. అమెరికా మేధావుల రాకను, విదేశీ కార్మికులను అడ్డుకుంటే ఎవరికి నష్టమంటే ఖచ్చితంగా అమెరికాకే అంటున్నారు నిపుణులు. అమెరికాలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపు 45% ఇమ్మిగ్రెంట్లు వాళ్ల సంతానం ఏర్పాటు చేసినవే. ఈ మల్టీనేషనల్ కంపెనీల వల్లే ప్రపంచంపై అమెరికా కొంత ఆధిపత్యం చెలాయిస్తోంది. నిజానికి అమెరికా అగ్రరాజ్యం అయిందంటే దానికి కారణం వలసదారుల కష్టమే. వేల సంఖ్యలో వీసాలను ఆకస్మికంగా రద్దు చేయటం, కొత్త విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ ను నిలిపివేయటం లాంటివి ఖచ్చితంగా అమెరికాకు నష్టం చేసేవే. ఇప్పటికే అమెరికాలో విద్యార్థి వీసాలు 15% తగ్గాయి. ట్రంప్ యంత్రాంగం ఉన్నత విద్యపై దాదాపు యుద్ధం ప్రకటించింది. హార్వర్డ్, కొలంబియా లాంటి పెద్ద విశ్వవిద్యాలయాల సంగతి పక్కన పెడితే చాలా యూనివర్సిటీలు ఫెడరల్ గవర్నమెంట్ కు ఎదురొడ్డి పోరాడలేవు. 2023-24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థులు ట్యూషన్ ఫీజు వంటి వాటి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ అందించారు. ఇప్పుడు విదేశీ విద్యార్థుల వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోనుంది. అమెరికా వీసా కోసం కష్టపడే బదులు కెనడా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళుతున్నారు. ప్రపంచ ప్రతిభకు అమెరికాను కేంద్రంగా చెప్పుకుంటారు.
ఇప్పుడు ఆ ప్రతిభే లేకపోతే అమెరికా గొప్పతనం ఏముంది?